హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు చికెన్ లివర్ ఫ్రై కర్రీ. నూనె బాగా వేడెక్కినట్టయితే తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో వేసి బాగా వేగించుకోవాలి. ఎంతగా అంటే ఉల్లిపాయలు రంగు మారినంత వరకు. ఉల్లిపాయలు బాగా వేగినట్లయితే ముందుగా కడిగి ఉంచుకున్న లివర్లను అందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే కూర మంచిగా వస్తుంది. ఇలా ఒక అర నిమిషం వరకు బాగా కలుపుకోండి, అప్పుడు బాగుంటుంది. మీకు కలుపుకోవడం అయిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎంత కావాలో చూసుకొని మరి వేసుకోండి, మర్చిపోవద్దు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 మిక్స్ అయినంత వరకు బాగా ఇలా కలుపుకోండి. అప్పుడు మీకు కూరకి పసుపు, ఉప్పు బాగా పట్టుకుంటాయి. బాగా కలుపుకొని ఆ తర్వాత తగినంత కారం వేసుకోండి. తగినంత గరం మసాలా కూడా వేసుకొని బాగా పట్టేటట్టు ఫ్లేవర్లకు బాగా కలుపుకోండి. ఇలా ఒక నిమిషం 2 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటే కూర మంచిగా వేగుతుంది. 1-2 నిమిషాల వరకు మూత పెట్టి ఇలా ఉంచండి. మూత తీసి బాగా ఉడికింది లేదో ఒకసారి చూసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకుంటే మీకు తెలుస్తుంది ఉడికిందా లేదని. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోయినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోండి. లివర్ కర్రీలోకి వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. మరొకసారి ఉప్పు కూడా చూసుకోండి సరిపోయిందో లేదో. 1-2 సార్లు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. కూరపై అక్కడక్కడ కొద్దిగా ఇలా కొత్తిమీరను వేసుకోండి. మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే మీకు కొత్తిమీర టేస్ట్ కూడా అందులో కలుస్తుంది. ఎంతసేపు అంటే ఇలా ఒక 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. అప్పుడు ఆ జ్యూస్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. మీకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. అప్పుడు కరెక్ట్గా 1 నిమిషం పాటు పైన మూత పెట్టుకోండి, బాగా ఉడుకుతుంది. ఇలా వండిన కూరను వేరొక పాత్రలోకి తీసుకొని కూరపై కొద్దిగా కొత్తిమీర ఇలా జల్లండి. గుమగుమలాడే చికెన్ ఫ్రై కర్రీ తయారైపోయింది.